ఎస్సీ వర్గీకరణకు ఇంకా లేట్ అవబోతుందండి. ఎస్సీ వర్గీకరణ ఇప్పుడప్పుడే తేలేటట్టు కనబట్టవాల. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేశా. ఎస్సీ వర్గీకరణ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఎస్సీ వర్గీకరణకి డిఎస్సి నోటిఫికేషన్కి ముడిపడి ఉంది. అర్థమైంది కదండి. కానీ ఎస్సీ వర్గీకరణ తేలితేనే దాని ప్రాతిపదికన ఎన్నైతే ఉద్యోగాలు తీయాలనేది, ఎవరెవరు రిజర్వేషన్ ప్రక్రియ కూడా ఈజీ అవుతుంది. సో దానికి దీనికి ఇంటర్ కనెక్షన్ ఉంది. అందువల్లే డిఎస్సి లేట్ అవుతుంది నోటిఫికేషన్ అని ప్రభుత్వమే చెప్పింది. కాబట్టి డిఎస్సి లేట్ అవ్వడానికి ఒక ప్రథమ కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ. అలాంటి ఎస్సీ వర్గీకరణ యాక్చువల్గా అయితే కనుక ఈ నెలలోపు, ఈ నెల 10వ తారీఖు లోపు 15వ తారీఖు లోపు అయిపోవాలి సబ్జెక్టు కరెక్షన్. కానీ ఇంకా అవ్వలేదు. కాబట్టి ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏదైతే మార్చి 15 దాకా గడువు కోరుతున్నట్లు సమాచారం. కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఇప్పుడిప్పుడే తేలే అంశం అయితే కాదు అనేది నా అభిప్రాయం. 2024 నవంబర్ 15న ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి 2 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే మన అందరికీ తెలిసిన విషయమే. 2024 నవంబర్ 15 ఏర్పాటైన ఈ ఏకసభ్య కమిషన్ ఏదైతే ఈ కమిషన్ ఉందో, ఈ కమిషన్ దాని పని చాలా సత్వరంగా చేసినప్పటికీ దీంట్లో వచ్చిన చిక్కాలు ఏంటంటే, వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది కులగణన మీద ఆధారపడి ఉంది. కాబట్టి కులగణన అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాలంటీర్లు ప్లస్ సచివాలయ ఉద్యోగులు కలిపి కులగణన అనేది చేశారు. కానీ కులగణన సరిగా జరిగిందో లేదో తెలియదు. ఎందుకంటే ఏ తప్పులు తరగగా చేశారో, ఎలా చేశారో తెలియదు. కాబట్టి దాన్ని మేము మళ్ళీ పునఃసమీక్షిస్తున్నాం. కాబట్టి కులగణన ఆల్రెడీ చేసేసారు. వాళ్ళు చేసింది నాడింగా చేయలేదు, సరిగా చేయలేదు అనేది వీళ్ళ వాదన. కాబట్టి అందు గురించే పునఃసమీక్షించుకుని మరలా దాన్ని మేము ఒకసారి చెక్ చేసుకుని, క్రాస్ చెక్ చేసుకుని దాన్ని కూడా మేము ఒక ఆర్డర్లో పెట్టి అప్పుడు చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. కాబట్టి వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు చేసిన కులగణనే పునఃసమీక్షిస్తున్నారు. అందువల్ల మరింత ఆలస్యం అవుతుంది. లేకపోతే ఈ నెలలో మనం నివేదిక ఇచ్చేయాలి. నివేదిక ఇవ్వకపోవడం కారణం ఇదే. అందుగురించే మరో 45 రోజులు గడువు అయితే కనుక ఈ ఏకసభ్య కమిషన్ అనేది కోరడం జరుగుతుంది. ఇంకో 45 రోజులు గడువు అంటే కనుక మళ్ళీ మార్చి, యాక్చువల్గా జనవరి, మళ్ళీ మార్చి 15 వరకు కూడా మళ్ళా ఈ ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది సమర్పించలేదు. ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాల్లో 13 ఉమ్మడి జిల్లాల్లో ఏదైతే దళిత సంఘాలు ఉన్నాయో, అలాగే ఉద్యోగులు ఉన్నారో, అలాగే ఇతరత్ర సంఘాల నాయకులు ఉన్నారో, మేధావులు ఉన్నారో, వీళ్ళందరినీ కూడా మాట్లాడి వీళ్ళతో కూడా చర్చించి వీటన్నిటి మీద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 100% కులగణన ప్లస్ ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ తేలితేనే కానీ ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ కాదు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ కాకపోతే మరి డిఎస్సి పరిస్థితి ఏంటి? అర్థమైంది కదండి. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఈ పరిస్థితి ఏంటి? యాక్చువల్గా అయితే ఈ పార్టీకి ఇచ్చేయాలి. ఇవ్వలేదు అని అంటే కారణం ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్తున్నా, ఎస్సీ వర్గీకరణ గురించి ఇవ్వలేకపోయారు. కాబట్టి మరి అలాంటప్పుడు వచ్చే విద్యా సంవత్సరం నాటికి, రానున్న విద్యా సంవత్సరం నాటికి యాక్చువల్గా కొత్త ఉపాధ్యాయులు, పోస్టింగ్ తీసుకున్న ఉపాధ్యాయులు అందరూ కూడాను వాళ్ళ విధుల్లో ఉంటారు అని మనం గతంలో చెప్పాం. డిఎస్సి నోటిఫికేషన్ గురించి గతంలో ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్ గారు చెప్పారు, అలాగే సీఎం గారు చెప్పారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పారు. కాబట్టి ఏదైతే మెగా డిఎస్సి అని ఒక ఏదైతే ఉందో దాని నిమిత్తం చాలామందికి ఇంట్రెస్ట్ అయితే కనుక కలిగింది. ఆ మెగా డిఎస్సి కోసం కళ్ళు కాయలు కాసేలాగా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ మెగా డిఎస్సి కాస్త అలా ఎదరికెళ్ళిపోతుంది. అది విషయం. కాబట్టి ఇలా వెళ్తూ కూడింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఏదైతే మెగా డిఎస్సి తీసేస్తానన్నారో, 6 నెలల లోపల తీసేస్తానన్నారో, తీసేస్తారు కదా, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు కదా అనే ఉద్దేశంతో చాలామంది ఏదైతే కొన్ని చోట్ల ఏదో ట్యూషన్ సెంటర్లు ఉన్నాయో, డిఎస్సి కోచింగ్ సెంటర్లు, ఆ కోచింగ్ సెంటర్లో పడిగాపులు పడుతున్నారు. ఒక నెల అన్నారు ఏదో రకంగా అడ్జస్ట్ అయ్యారు, ఇంకొక నెల అన్నారు ఏదో రకంగా అడ్జస్ట్ అయ్యారు. ఇన్ని నెలలు ప్రొలాంగ్ అవుతూ ఉంటే వాళ్ళు అప్పులు తెచ్చి మరి అక్కడ కూర్చొని చదువుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఉద్యోగాలు మానేసి అక్కడ కూర్చొని చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ కోచింగ్ సెంటర్లలో వాళ్ళని పెంచడమే పెద్దగా కష్టమైపోయింది మాకు అన్నట్టుగా వాళ్ళు బాధలు వాళ్ళు పడుతున్నారు. కాబట్టి ఇన్ని రకాల సమస్యలతోటి, ఇన్ని రకాల వాటితోటి ముడిపడి ఉంది ఈ మెగా డిఎస్సి. కాబట్టి మెగా డిఎస్సి కాస్త అవుతుందా, ఈ నెలలోనైనా అవుతుందా అని అంటే కనుక 100% ఎస్సీ వర్గీకరణ మార్చి 15 దాకా పొడిగించినప్పుడు మార్చి 15 కూడా అవుదా నన్ను అడిగితే కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎస్సీ వర్గీకరణ అంటే ఏదో నోటి మాటతో చెప్పేసింది కాదండి. చాలా లెక్కలు ఉన్నాయి, దానికి చాలా ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. అవన్నీ వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని, వాటన్నిటిని బేరీజ్ చేసుకుని ఈ ఎస్సీ
వర్గీకరణ అనేది చేయాలి. దీనికి అనుసంధానం కులగణన. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇంకా లేట్ అవ్వచ్చు ఎస్సీ వర్గీకరణ. మరి ఎస్సీ వర్గీకరణ ఇంకా లేట్ అయితే అంటే ఈ విద్యా సంవత్సరానికి వచ్చే విద్యా సంవత్సరానికి మెగా డిఎస్సి లేనట్టేనా? చాలా రకాలైన ఆలోచనలు అయితే కనుక తొలుస్తున్నాయి. కాబట్టి వాస్తవాలు ఏంటంటే కనుక ఎస్సీ వర్గీకరణ అయితే కాలా, నివేదిక ఇవ్వాల, అది మాత్రం క్లియర్ కట్. వాళ్ళే అడిగారు ఇంకొక 45 రోజులు మాకు ఎక్స్టెన్షన్ చేయండి అని చెప్పేసి. ఏదైతే యాక్సబ్ కమిషన్ ఉందో ఎస్సీ వర్గీకరణ కోసం వాళ్ళు మళ్ళీ 45 రోజులు గడువు అడిగారు. 45 రోజులు అన్న కాడికి అది 85 రోజులు అయినా ఆశ్చర్యపోనవసరం లేదేమో అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రోజులో తెలియజేయండి ఖచ్చితంగా. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా పక్కాగా మెగా డిఎస్సి ఈ విద్యా సంవత్సరంలోపు వస్తుందో రాదో మీ అభిప్రాయం తెలియజేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. ఇంకో మాట ఏంటంటే ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇలాంటి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవడానికి అవకాశం ఉంది. అంతేకాదు నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.